ప్రతిభ ఉంటుంది. ఉన్నత విద్యలో అత్యున్నతంగా ఎదిగే సత్తాకు లోటు ఉండదు. నాణ్యమైన ఉన్నత విద్యా సంస్థల్లో చేరితే మరింత రాటు తేలవచ్చు అన్న ఆశ ఉంటుంది. అయితే పేదరికం, ఆర్థిక పరిస్థితులు ఆ ఆశను నిరాశగా మారుస్తాయి. జీవితంలో ఎదగాలన్న కోరికను మధ్యలోనే తుంచేస్తాయి. ఇది దేశంలోని కోట్లాది మంది విద్యార్థుల పరిస్థితి. అయితే ఇలాంటి విద్యార్థుల కష్టాలు తీర్చేలా కేంద్ర ప్రభుత్వం ఓ కీలక పథకాన్ని తీసుకొచ్చింది. నాణ్యమైన ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాలకు అవసరమైన ఆర్థిక సాయం అందించే పీఎం విద్యాలక్ష్మి పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. మరి ఏమిటి ఈ పథకం? ఇది విద్యార్థులకు ఎలా మేలు చేయబోతుంది? విద్యా వ్యవస్థలో మార్పులకు ఇది ఏ విధంగా శ్రీకారం చుట్టబోతుంది? జాతీయ విద్యా విధానం 2020 ద్వారా దేశ విద్యా వ్యవస్థలో సంస్కరణలకు శ్రీకారం చుట్టిన కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతిభ ఉండి ఆర్థిక ఇబ్బందుల కారణంగా నాణ్యమైన ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాలు పొందే అవకాశం లేని విద్యార్థుల కోసం పీఎం విద్యాలక్ష్మి పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనికోసం 2024-25 నుంచి 2030-31 మధ్య 3,600 కోట్ల రూపాయలను కేటాయించడానికి సమ్మతించింది. జాతీయ సంస్థాగత ర్యాంకింగ్ వ్యవస్థ NIRF ఆధారంగా దేశవ్యాప్తంగా 860 నాణ్యమైన ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాలు పొందేవారు ఎవరైనా ఈ పథకం కింద లబ్ధి పొందడానికి అర్హులే. పీఎం విద్యాలక్ష్మి పథకం కింద పూచీకత్తు, హామీదారుల అవసరం లేకుండానే బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రుణాలు పొందవచ్చు. ప్రతి సంవత్సరం 22 లక్షల మంది విద్యార్థులు ప్రయోజనం పొందవచ్చు. ఆయా కోర్సులకు సంబంధించిన ట్యూషన్ ఫీజులు, ఇతర ఖర్చులను కూడా దీని ద్వారా చెల్లించవచ్చు. పీఎం విద్యాలక్ష్మి పథకం ఇతర విశేషాలను పరిశీలిస్తే 7.5 లక్షల లోపు రుణాలకైతే 75% క్రెడిట్ గ్యారంటీ పొందేందుకు అవకాశం ఉంటుంది. దీనివల్ల బ్యాంకులు విద్యా రుణాలు ఇవ్వడానికి మద్దతు ఇచ్చినట్లవుతుంది. కుటుంబ వార్షిక ఆదాయం 8 లక్షల రూపాయల లోపు ఉండి ఇతరత్రా ప్రభుత్వ ఉపకార వేతన పథకాల కింద లేదా వడ్డీ రాయితీ పథకాల కింద గాని రాని వారికి 3% వడ్డీ రాయితీ లభిస్తుంది. ఇది 10 లక్షల రూపాయల వరకు రుణాలకు వర్తిస్తుంది. కొత్తగా దాదాపు 7 లక్షల మంది విద్యార్థులకు ఈ ప్రయోజనం లభిస్తుందని భావిస్తున్నారు. విద్యా రుణాలు పొందడానికి పీఎం విద్యాలక్ష్మి అనే ప్రత్యేక పోర్టల్ను ఏర్పాటు చేస్తారు. దీని ద్వారా విద్యార్థులు రుణం, వడ్డీ రాయితీ కోసం సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులైన 15 రోజుల్లోపే రుణం మంజూరు చేస్తారు. ఒకవేళ దరఖాస్తులు తిరస్కరిస్తే ఈమెయిల్ ద్వారా కారణాలను వివరిస్తారు. ఇప్పటికే దేశంలో అనేక ఇన్స్టిట్యూషన్స్ బ్యాంకింగ్ లోన్ ఫెసిలిటీస్ కూడా పెట్టడం జరిగింది. తద్వారా చాలామంది విద్యార్థులు చదువుకోవడానికి లోన్ తీసుకొని చదువుకునే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఈ దేశంలోనే కాదు, విదేశాలకు వెళ్తున్నటువంటి విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు లోన్ తీసుకొని విదేశాల్లో ఉన్నత విద్య కొరకు పంపించే పరిస్థితిని కూడా మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ కాంటెక్స్ట్లో ప్రభుత్వమే చాలా సింపుల్గా, చాలా ట్రాన్స్పరెంట్గా, చాలా ఈజీగా ఈ లోన్ సౌకర్యాన్ని అతి తక్కువ ఇంట్రెస్ట్తో, ఒక 3% ఇంట్రెస్ట్తో వీటిని సపోర్ట్ చేయాలని ఒక ఉద్దేశంతో ఈ స్కీమ్ను ప్రవేశపెట్టడం జరిగింది. సో దీంతో తప్పకుండా ఎవరైతే ప్రతిభ కలిగినటువంటి విద్యార్థులు ఉంటారో, ఆ విశ్వవిద్యాలయాల్లో, ఆ ఇన్స్టిట్యూషన్లో అర్హత పొంది ఉంటారో వారు చదువుకోవటం కొంత సులభమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. వికసిత భారత్ లక్ష్య సాధనలో భాగంగా కేంద్ర ప్రభుత్వం గత కొంతకాలంగా విద్యారంగంలో సంస్కరణలు అమలు చేస్తోంది. దశాబ్దాల నాటి కాలం చెల్లిన విధానాలను తొలగించి కొత్త వాటిని ప్రవేశపెడుతోంది. ఆధునిక కాలానికి, అవసరాలకు అనుగుణంగా విద్యా వ్యవస్థలో మార్పులు చేస్తోంది. ఇందుకోసమే నూతన విద్యా విధానం 2020ను తీసుకువచ్చింది. దేశంలో ప్రతిభ కలిగిన విద్యార్థులకు నాణ్యమైన ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాలకు వేర్వేరు మార్గాల్లో అవసరమైన ఆర్థిక సాయం అందించాలని నూతన విద్యా విధానం సిఫార్సు చేసింది. ఈ సిఫార్సుల మేరకే కేంద్రం పీఎం విద్యాలక్ష్మి పథకాన్ని తీసుకువచ్చింది. ఈ పథకం సులభతర, పారదర్శక, విద్యార్థులకు అనుకూల మార్గంలో అమలు చేస్తారు. ఇది పూర్తిగా డిజిటల్ పద్ధతిలో పనిచేస్తుంది.
145 కోట్ల జనాభాతో ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన ఉన్న భారత్కు యవ్వన దేశమని కూడా పేరు. కారణం ఇక్కడ 25 ఏళ్ల వయసులోపు ఉన్నవారు సుమారు 55% మంది ఉండటమే. వీరిలో 5% లోపు మందికి మాత్రమే ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్య శిక్షణ అందుతోంది. కారణం ఆర్థిక పరిస్థితులే. ప్రతిభ ఉన్న తమ నైపుణ్యాన్ని సానబెట్టుకోవడానికి, నాణ్యమైన విద్యను అభ్యసించడానికి దేశంలో కోట్లాది మంది విద్యార్థులకు పేదరికం అడ్డంకిగా నిలుస్తోంది. అందువల్ల వారు జీవితంలో ఉన్నతంగా ఎదగలేకపోతున్నారు. నాసిరకం చదువులనే కొనసాగిస్తూ నాణ్యమైన మానవ వనరులుగా తయారు కాలేకపోతున్నారు. అందుకే ఈ పరిస్థితిని మార్చాలని కేంద్రం నిర్ణయించింది. పేద, మధ్యతరగతి విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులు లేకుండా తాము కోరుకున్న నాణ్యమైన విద్యా సంస్థల్లో చదువుకునే వీలు కల్పించాలని నిర్ణయించింది పీఎం విద్యాలక్ష్మి పథకం. రాబోయే రోజుల్లో కోట్లాది మంది విద్యార్థులకు దీని ద్వారా ప్రయోజనం కలగనుంది. ఇక్కడ ఒక జాగ్రత్త వహించాల్సినటువంటి అంశం ఏంటంటే, ఈ స్కీమ్ మొత్తం కూడా ఆన్లైన్ పోర్టల్లో ఇస్తామని చెప్తున్నారు. ఇందులో ఒక పెద్ద సమస్య ఏముందంటే, మనం అందరం ఇప్పటికే చూస్తున్నాం, ఆన్లైన్ లోన్ల ద్వారా కానీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్లో అనేక రకాల ఫేక్ కాల్స్తో సమాజంలో అనేక మంది మోసపోయేటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి వాటిని నివారించడానికి కావలసిన ఒక పక్కడ్బందీ, సిస్టమేటిక్, వెరీ రోబోటిక్ సిస్టాన్ని మనము పెంచకపోతే అది చాలా కష్టమవుతుంది. కాబట్టి అలాంటి జాగ్రత్తలు కూడా ఇవి తీసుకోవాలి. తప్పకుండా ఈ డెమోక్రటిక్ డివిడెండ్ ఉన్నటువంటి కాలంలో స్వలాంబన కావాలనుకున్నప్పుడు వనరులు పరిమితంగా ఉన్న రీత్యా ఈ నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలు ఇవ్వగలిగేటువంటి విద్యను అందించటం అనుకున్నప్పుడు తప్పకుండా ఇలాంటి పథకం భారత సమాజంలో ఉన్నటువంటి అనేక మంది యువతి యువకులకు దోహదపడుతుందని నేను విశ్వసిస్తున్నాను. విద్యా వ్యవస్థలో సంస్కరణలకు కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు తీసుకువస్తున్నా దేశంలో ఇంకా అనేక సమస్యలు పట్టి పీడిస్తున్నాయి. ముఖ్యంగా ప్రాథమిక స్థాయిలో విద్యా వ్యవస్థలో అనేక లోపాలు ఉన్నాయి. చాలా మంది విద్యార్థులకు ఇప్పటికీ నాసిరకం చదివే అందుతోంది. అత్యధిక స్థాయి విద్యార్థులు నేర్చుకునే స్థాయి వారు చదువుతున్న తరగతుల కంటే 2-3 తరగతుల దిగువే ఉందని జాతీయ సాధనా సర్వేలో బయటపడింది. కేవలం 15 నుంచి 20% మంది పిల్లల్లో మాత్రమే చెప్పుకోదగ్గ స్థాయి విద్యా ప్రమాణాలు ఉన్నాయి. ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో ఉత్పాదక భాగస్వాములుగా మారడానికి అవసరమైన కనీస స్థాయి చదువు పిల్లలకు అందటం లేదని గ్రామీణ పాఠశాల పిల్లల్లో ప్రథమ్ స్వచ్ఛంద సంస్థ చేసిన సర్వేలో తేలింది. ఏటికేడు పరిస్థితులు ఇంకా దిగజారుతున్నాయని సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి. పాఠశాలల్లో పిల్లల నమోదు, వారి పేరు మీద చేసే ఖర్చు పెరుగుతూ ఉంటే ఫలితాలు మాత్రం అధ్వాన స్థాయిలో కొనసాగుతున్నాయి. ఉన్నత విద్య స్థాయిలో విద్యార్థులను ప్రోత్సహించడానికి అనేక పథకాలు ప్రవేశపెడుతున్నా ప్రాథమిక విద్యా స్థాయిలో లోపాలే ఆందోళన కలిగిస్తున్నాయి. ఎందుకంటే ప్రాథమిక విద్యా స్థాయిలో పునాదులు గట్టిగా ఉంటే కళాశాల స్థాయిలో మంచి చదువులు చదువుకునేందుకు వీలు కలుగుతుంది. దేశంలో ఇప్పటికీ పేదరికం కొనసాగుతూ 80% మంది జనాభా అసంఘటిత రంగంలో పనిచేస్తున్న భారత్లో పాఠశాల విద్యలో వైఫల్యాలు ఉంటే అది వినాశకర పరిస్థితులకు దారితీస్తుంది. బట్టి పట్టడం, విశృంఖల కాపీయింగ్ వల్ల ప్రతిభతో సంబంధం లేకుండా కృత్రిమంగా పెంచేసిన గ్రేడ్స్, పాస్ మార్క్స్ వస్తున్నాయి. దేశంలో ఐఐటీలు, ఐఐఎంలు, మెరుగైన వైద్య కళాశాలలు, జాతీయ న్యాయ విద్యాలయాలు ఉన్నాయని మురిసిపోతున్నా వాటి మాటున మన విద్యా వ్యవస్థలోని అనేక లోపాలు కప్పిపుచ్చినట్లుగా ఉంటున్నాయి. అంతర్జాతీయ కంపెనీలకు భారతీయులు నాయకత్వం వహిస్తున్నారని సంబరపడుతున్నా దేశంలో సగటు అభ్యాసన ప్రమాణాలు అత్యంత పేలవంగా ఉన్నాయి. ప్రతిభగల విద్యార్థులకు చేయూత అందించేందుకు పీఎం విద్యాలక్ష్మి లాంటి పథకాలు ప్రవేశపెట్టడం మంచి పరిణామమే. దీన్ని అందరూ స్వాగతించాల్సిందే. అదే సమయంలో ప్రభుత్వాలు విద్యారంగంలో నెలకొన్న మౌలిక లోపాల పరిష్కారంపై కూడా దృష్టి సారించాలి. దేశంలో ఇప్పటికీ అనేక పాఠశాలలు, కళాశాలల్లో సరైన సౌకర్యాలు లేవు. చాలా విద్యా సంస్థలు శిథిల భవనాల్లోనే కొనసాగుతున్నాయి. అధ్యాపకుల కొరత కూడా వేధిస్తోంది. బోధనా పద్ధతుల్లోనూ లోపాలు ఉన్నాయి. జాతీయ విద్యా విధానం ప్రకారం
కేంద్రం సంస్కరణలు తీసుకువస్తున్న 140 కోట్లకు పైగా జనాభా కలిగిన భారత్లో అవి పూర్తి స్థాయిలో అమలు కావటం లేదు. బోధన మూస ధోరణిలో సాగుతూ ఆధునిక భవిష్యత్తుకు అవసరమైన రీతిలో విద్య చాలా మందికి అందడం లేదు. అందువల్ల ప్రభుత్వాలు సంస్కరణలు పథకాలను అమలు చేస్తూనే విద్యా వ్యవస్థలో సమూల ప్రక్షాళనపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అప్పుడే విద్యారంగంలో కేంద్రం ఆశిస్తున్న లక్ష్యాలు నెరవేరేది, వికసిత భారత్ దిశగా అడుగులు పడేది.